నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్పెషల్ రెసిపీ మక్క గుడాల తయారీ విధానం చూద్దాం. ముందుగా మక్క గుడాల తయారీకి గిన్నెలో 1 గ్లాసు మక్కలు వేస్తున్నాను. ఈ మక్కలను పోటు మక్కలు లేదా గుడాల మక్కలు అంటారండి. ఇవి ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతాయండి. తర్వాత ఈ విధంగా వాటర్ వేసి 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. తర్వాత మరో గిన్నెలో 1 టీ గ్లాస్ కొలతతో చిక్కుళ్ళు వేస్తున్నాను. చిక్కుళ్ళ ప్లేసులో అనుములు కూడా తీసుకోవచ్చు. ఇవి కూడా 2-3 సార్లు బాగా కడిగి తగినంత వాటర్ వేసుకోవాలి. 3 వంతుల మక్కలకు 1 వంతు చిక్కుళ్ళు వేస్తున్నాను. ఈ విధంగా మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి. మరునాడు ఉదయం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకున్న తర్వాత కుక్కర్లో నానబెట్టుకున్న మక్కలు వేసుకోవాలి. 1 గ్లాస్ మక్కలకు 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. మక్కలు ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందుగా మక్కలు ఉడికించుకోవాలి. మూత పెట్టి విజిల్ పెట్టి 7 లేదా 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మక్కలు సగం ఉడికిన తర్వాత నానబెట్టుకున్న చిక్కుళ్ళు వేసుకోవాలి. చిక్కుళ్ళు అనుములు వద్దనుకుంటే బఠానీలు, పల్లీలు, అలసందలు, శనగలు కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి విజిల్ పెట్టి 5 లేదా 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఈ విధంగా రంధ్రాలున్న గిన్నెలో వేసి నీటిని వడగట్టుకోవాలి. ఈ విధంగా ఉడకాలండి. ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసుకోవాలి. వెల్లుల్లి దంచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టుకున్న తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. గుడాల పోపుకు పల్లి నూనె అయితే చాలా బాగుంటుందండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి, వెల్లుల్లి వేసుకోవాలి, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, ఎండుమిర్చి వేసుకోవాలండి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్తీ రెసిపీ అండి ఈ మక్క గుడాలు. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఉడికించుకున్న చిక్కుళ్ళు, మక్కలు గిన్నెలో వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఈజీగా తొందరగా తయారు చేసుకోవచ్చండి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేస్తున్నాను.
మెత్తగా కాకుండా ఈ విధంగా దంచి తీసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఉప్పు కారం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ చిక్కుళ్ళకు మక్కలకు ఉప్పు కారం పట్టేటట్టుగా మంట సిమ్లో పెట్టి ఈ విధంగా కలుపుకుంటూ 5 నిమిషాలు వేయించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలండి. చూశారు కదా, తెలంగాణ స్పెషల్ రెసిపీ మక్కగూడాల తయారీ విధానం. కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఉల్లిపాయ, నిమ్మకాయ, వీలైతే చల్ల మిరపకాయలతో సర్వ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.